హలో ఫోక్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో బెస్ట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఎలా సెట్ చేసుకోవాలి యూట్యూబ్ అండ్ రెగ్యులర్ పర్పస్ కి. చాలా మంది ఎడిటింగ్ చేశాక ఎక్స్పోర్ట్ టైంలో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు. దానివల్ల వీడియో క్వాలిటీ అనేది డ్రాప్ డౌన్ అవుద్ది. దాంతో పాటు ఫైల్ సైజ్ కూడా ఒక్కొక్కసారి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే హై క్వాలిటీ ప్లస్ బెస్ట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ని మీరు గెయిన్ చేసుకుని అయితే వెళ్తారనుకుంటున్నాను. సో లేట్ లేకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రీమియర్ ప్రోలోకి అయితే వచ్చేయండి. ఇక్కడ నా సీక్వెన్స్ లో ఆల్రెడీ నేను ఎడిట్ చేసిన వీడియో అయితే ఉంది, ఒకసారి ప్లే చేస్తాను. సో మీకు ఆడియో అయితే వినిపించదు, నేను ఎందుకంటే ఆడియో అయితే డ్రాప్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ ఒక 2 క్లిప్స్ అయితే పెట్టాను మీకు ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ చూపించే దానికోసం. కీబోర్డ్ లో Ctrl+A క్లిక్ చేస్తే క్లిప్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. సో సెలెక్షన్ అయిపోయిన తర్వాత కీబోర్డ్ లో షిఫ్ట్ పక్కనే క్వశ్చన్ మార్క్ కీ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇది షార్ట్ కట్ అయితే. లేదనుకుంటే మాత్రం మీరు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ది ప్లే హెడ్ అయితే ఉంది కదా, ప్లే హెడ్ ని ముందుకు పంపించి కీబోర్డ్ లో ఐ ప్రెస్ చేయండి. కీబోర్డ్ లో ఐ ప్రెస్ చేస్తే ఇన్ అన్నమాట. అండ్ ఎండింగ్ వచ్చిన తర్వాత ఓ ప్రెస్ చేయండి, ఇది అవుట్. మీకు షార్ట్ కట్ వే అయితే చెప్పాను, మీకు కావాలనుకుంటే దీన్ని క్లియర్ కూడా చేసుకోవచ్చు. షార్ట్ కట్ వే వచ్చి సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్ మార్క్ అయితే క్లిక్ చేయండి. ఒకవేళ పక్కన ఎక్కడైనా క్లిప్స్ ఉన్నా గానీ మనకి సెలెక్టెడ్ సీక్వెన్స్ వరకే సెలెక్ట్ అయ్యి ఎక్స్పోర్ట్ అవద్దు అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 2 మెథడ్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేసేదానికి. ఫస్ట్ వన్ వచ్చి మనం ఫైల్ లోకి వెళ్ళి ఇక్కడైతే ఎక్స్పోర్ట్ అయితే ఉంది కదా, ఎక్స్పోర్ట్ లోకి వెళ్ళంగానే ఫస్ట్ వన్ మీడియా అయితే ఉంది, దాని షార్ట్ కట్ కూడా Ctrl+M అయితే ఉంది. ఇది వచ్చి మాన్యువల్ మెథడ్, మీరు డైరెక్ట్ గా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం. లేదనుకుంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్ లో Ctrl+M అయితే క్లిక్ చేయండి. మీకైతే ఎక్స్పోర్ట్ సెట్టింగ్ విండో అయితే ఓపెన్ అవ్వద్ది. విండో ఓపెన్ అవ్వగానే కింద అయితే చూసుకోండి సెలెక్టెడ్ సీక్వెన్స్ అయితే పడి ఉంటుంది. సీక్వెన్స్ ఇన్ అండ్ అవుట్, మనం ఇచ్చిన ఇన్ అండ్ అవుట్ లో అయితే సెలెక్ట్ అయి ఉంది అనమాట. ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ లో ఫార్మాట్ అయితే చూపిస్తుంది. ఫార్మాట్ లో మీరు మషన్ షూట్ H.264 అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు MP4 ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ అవ్వద్ది అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది అనమాట. సో ఇంకా ప్రీసెట్ లోకి వచ్చేస్తే ఇక్కడ డిఫాల్ట్ గా మ్యాచ్ సోర్ హై బిట్ రేట్ అయితే ఉంది. మీరు ఓకే అనుకుంటే దీంతోనే వెళ్ళొచ్చు. సో మంచి అవుట్పుట్ వేస్తుంది మీకు, మరీ బ్యాడ్ గా అయితే అవుట్పుట్ ఉండదు, మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. లేదు బ్రో నేను యూట్యూబ్ కోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, సో నాకు యూట్యూబ్ సెట్టింగ్స్ దే కావాలి నాకు అనుకుంటే మాత్రం మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే యూట్యూబ్ సంబంధించి 480p 720p 1080p 4K మనకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా నా క్లిప్ వచ్చి ఫుల్ హెచ్డి. మీ క్లిప్ కూడా మీరు చూసుకోండి, సీక్వెన్స్ మనం తీసుకుంటాం కదా ఏ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్, అది ఫుల్ హెచ్డి 1080p కా 4K నా, ముందు అది చూసుకోండి. అది చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి అనమాట. సో నేను యూట్యూబ్ కి 1080p ఫుల్ హెచ్డి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు బ్రో నాకు ఇవన్నీ వద్దు నేను మామూలుగా చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ప్రీసెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన ప్రీసెట్ అనమాట. ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ నేమ్ అయితే చూపిస్తుంది. ఈ అవుట్పుట్ నేమ్ దగ్గర సీక్వెన్స్ అయితే సెలెక్ట్ అయింది కదా, దీని మీద సెలెక్ట్ చేస్తే మీకు ఎక్కడ కావాలో అక్కడైతే లొకేషన్ అయితే ఇచ్చేయండి. అండ్ మీకు కావాలంటే రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఈ సమ్మరీని ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకోండి. యాక్చువల్ గా మన సీక్వెన్స్ తీసుకున్నప్పుడు పెట్టుకున్న సెట్టింగ్స్ అనమాట. ఇది రెండు మ్యాచ్ అయ్యా లేవా చూసుకోండి. బేసిక్ సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. 1080p అయితే ఉంది అండ్ ఫ్రేమ్ రేట్ ఎగ్జాక్ట్ గా ఉంది. మీరు మళ్ళీ ఎక్స్పోర్ట్ టైంలో మీరు ఫ్రేమ్ రేట్స్ ఇవన్నీ ఏం చేంజ్ చేయబాకండి, చేంజ్ చేస్తే మాత్రం వీడియో క్వాలిటీ అయితే డ్రాప్ అయిపోద్ది. సో నెక్స్ట్ వన్ వచ్చి కింద కొన్ని బాక్స్లు అయితే చూపిస్తున్నాయి. ఫస్ట్ వన్ యూజ్ మ్యాక్సర్ రెండర్ క్వాలిటీ, ఇది మాత్రం చెక్ మార్క్ చేసుకోండి బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇక్కడ చెక్ మార్క్ చేయగానే ఇక్కడ కస్టమ్ లో మారింది చూడండి, వెనకాల ప్రీసెట్ అదే ఉంటుంది. ఫ్రంట్ క్వాలిటీ దగ్గరకు వచ్చే లోపల ఇంకొంచెం 1 or 2 పాయింట్స్ బెటర్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అండ్ తర్వాత యూస్ ప్రివ్యూ అయితే చెక్ మార్క్ చేసుకోండి. అండ్ దాంతో పాటు ఇక్కడ యూస్ ప్రాక్సీ అయితే ఉంది కదా, యూస్ ప్రాక్సీ ఇది ఎప్పుడు యూజ్ అవ్వద్దంటే మనం 4K వీడియోని 1080p కో 720p కో డౌన్ చేసుకొని ఎడిట్ చేసుకున్న తర్వాత మన యూస్ ప్రాక్సీని యూజ్ చేసి 4K లో అవుట్పుట్ ఇస్తాం అనమాట. అంటే లార్జ్ ఫైల్ మనకు రన్ అవ్వాలంటే మన సిస్టమ్ అంతగా హ్యాండిల్ చేయదు కాబట్టి మన ప్రాక్సీస్ యూజ్ చేస్తాం. సో ఆ టైంలో మీకు ఇది హెల్ప్ అవ్వద్దు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం రీవెరిఫికేషన్ చేసుకొని ఇక్కడ వీడియో సెక్షన్ లో స్క్రోల్ డౌన్ చేస్తే మీరు కిందకి మీకు బిట్ రేట్ అయితే చూపిస్తుంది. టార్గెట్ బిట్ రేటు, మాక్సిమం బిట్ రేటు మీకు కావాలనుకుంటే పెంచుకోవచ్చు. మీరు పెంచుకుంటే పెద్దగా డిఫరెన్స్ అయితే కనపడదు. అండ్ బిట్ రేట్ ఎన్కోడింగ్ అయితే ఉంది కదా, ఇక్కడ VPR పాస్ 1 అయితే ఉంది అండ్ CBR VPR పాస్ 2 అయితే ఉంది. VPR పాస్ 1 ఎందుకంటే మీరు కొన్ని ఎలిమెంట్స్ ఎక్కువగా యూస్ చేస్తే లైక్ ఎసెన్షియల్ గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఇలాంటి ఎక్కువగా యూస్ చేస్తే మాత్రం VPR పాస్ 2. మీరు జనరల్ ఎడిట్ చిన్న ఎఫెక్ట్స్ చిన్న వేసుకుంటే మాత్రం VPR పాస్ 1. సో మీరు VPR పాస్ 1 పెట్టుకోండి. మనం హెవీగా ఎడిట్ అయితే చేయం కదా, ఎంత ఎడిట్ చేసినా గానీ ఆ కీ ఫ్రేమ్స్ ఎఫెక్ట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇవే ఉంటాయి కాబట్టి VPR పాస్ 1 ఇస్ మోర్ దాన్ ఎనఫ్. VPR పాస్ 2 వచ్చి ఎక్కువగా గ్రాఫిక్ ఎలిమెంట్స్ వాడితే మాత్రం VPR పాస్ 2. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్ అయితే స్టార్ట్ అయిపోద్ది అనమాట మనం మాట్లాడుకునే లోపల. సో ఇక్కడ అవుట్పుట్ లో అయితే చెక్ చేసుకుందాం మన ఆడియో రికార్డ్ అయిందా లేదా అని.
చూస్తున్నారు కదా మన వీడియో కూడా మంచి అవుట్పుట్ అయితే ఇచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ కోసం అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత అమౌంట్ అంటే ఎంత డ్యూరేషన్ ఉన్న వీడియోనైనా కానీ మీరు ఈ సెట్టింగ్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇంకా 2 ఫార్మాట్స్ అయితే చెప్తానన్నాను కదా, మొత్తం 3 ఫార్మాట్స్. అది ఫస్ట్ ఫార్మాట్ వచ్చి MP4 ఫార్మాట్, లైక్ యూట్యూబ్ కోసం రెగ్యులర్ వీడియోస్ కోసం ఆ ఫార్మాట్ అయితే సెట్ అయిపోద్ది. సో ఇప్పుడు ఒట్టి MP3ని ఎలా అవుట్పుట్ ఇవ్వాలైతే చూద్దాం. ఇప్పుడు ఓన్లీ MP3ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. ఇది ఎందుకు యూజ్ అవుద్ది అంటే మాత్రం మనం రికార్డ్ చేసేటప్పుడు మన ఆడియోలో కొన్ని నాయిస్ అవి వస్తాయి. మనం ఎడిట్ చేసేటప్పుడు మనకు అది ప్రీమియర్ ప్రో ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు ఏఐని వాడుకోవడం లేకపోతే వేరే సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసుకునేటప్పుడు మీకు హెల్ప్ అవుద్ది అనమాట. సేమ్ ఇక్కడ నేను క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నా క్లిప్ అయితే ఉంది కదా, సో పైన ఉన్న ఈ క్లిప్స్ నాకు వద్దు, కింద ఉన్న ఆడియో కావాలి. మీరు అనుకోవచ్చు దీన్ని డిలీట్ చేసి దీని వరకు ఎక్స్పోర్ట్ చేస్తే సరిపోద్ది కదా బ్రో అంటే మాత్రం అలా కాదనమాట. సో అది పైనది ఉండాలి, సో కిందది కూడా ఉండాలి. నాకు దీని వరకే ఎక్స్పోర్ట్ అవ్వాలి అన్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి మొత్తం క్లిప్ ని. అండ్ సేమ్ కీబోర్డ్ లో క్వశ్చన్ మార్క్ కీ Ctrl+M విండో అయితే వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ లో మీరు చేంజ్ చేయాలన్నమాట. ఫార్మాట్ లో ఇక్కడ మీరు MP3 ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. MP3 ఎందుకంటే మన ఆడియో అన్ని ఫార్మాట్స్ వచ్చి MP3 లో ఉంటాయి. సో MP3 ఫార్మాట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్రీసెట్ మీరు ఏం చేంజ్ చేయబాకండి, డిఫాల్ట్ గా 120 kbs అయితే ఉంటుంది. సో దాన్ని వదిలేయండి ఇంకా. అండ్ అవుట్పుట్ లొకేషన్ మీకు నచ్చిన లొకేషన్ అయితే ఇచ్చేయండి. నాకు ఆల్రెడీ ఉంది లొకేషన్ లోనే, నేను సేవ్ కొడుతున్నాను. ఓకే అయిపోయిన తర్వాత కింద మోనో స్టీరియో ఛానల్స్ అయితే ఉంది, స్టీరియోలోనే వదిలేయండి, డ్యూయల్ ఛానల్ లో కావాలి కాబట్టి. అండ్ ఇంకేం చేంజ్ చేయబాకండి, ఇంకా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ నేను మాట్లాడే లోపల అయితే ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. ఓకే సో ఒకసారి మన లొకేషన్ లోకి వెళ్ళి చూద్దాం మన ఆడియో ఎక్స్పోర్ట్ అయిందా లేదా అని చెప్పి. సో హియర్ వి గో, మన ఆడియో అయితే ఎక్స్పోర్ట్ అయింది. చూసారా ఆడియో అయితే ప్లే అవుతుంది ఇక్కడ. సో నౌ అసలు పాట అనమాట, ట్రాన్స్పరెంట్ వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అని చెప్పి. సో మీకు చూపిస్తాను ట్రాన్స్పరెంట్ వీడియోని కూడా ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో కూడా. సో ఇక్కడ ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకుంటున్నాను. ముందు దీన్ని క్లియర్ చేద్దాం, క్లియర్ చేసి క్లిప్స్ ని డిలీట్ చేసేద్దాం, దీన్ని ఫ్రంట్ కి తెచ్చుకుందాం. ఒకసారి క్లిప్ చూడండి, క్లిప్ అయితే ప్లే అవుతుంది. యాక్చువల్ గా ఇది గ్రీన్ స్క్రీన్ అనమాట, నేను గ్రీన్ స్క్రీన్ తీసేసాను. మీకు అంతగా క్లారిటీ కావాలనుకుంటే నేను ఒక క్లిప్ ని అయితే ఎక్స్ట్రా క్లిప్ ని అయితే ఇక్కడ డ్రాగ్ చేస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఇది గ్రీన్ స్క్రీన్ క్లిప్ ని నేను రిమూవ్ చేసేసి ఎలిమెంట్స్ అనేది సపరేట్ చేసేసాను అనమాట. సో ఈ బాయ్ ఇమేజ్ ఒక గ్రీన్ స్క్రీన్ అండ్ ఈ ఫైర్ ఇమేజ్ వచ్చి ఒక గ్రీన్ స్క్రీన్ అనమాట. ఈ రెండింటిని కంబైన్ చేశాను, సపరేట్ గా ఉన్న వాటిని కంబైన్ చేసి నేను నెక్స్ట్ చేసుకున్నాను అనమాట. సో నౌ ఈ క్లిప్ నేను కావాల్సిన దగ్గర వాడుకోవాలనుకుంటున్నాను. ప్రతిసారి దీని గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి నేను వాడుకోవాలంటే కుదరదు అనమాట మనకి. అంటే ప్రతిసారి అల్ట్రాకి యూస్ చేసి దాన్ని రెడ్యూస్ చేసి మళ్ళీ వాడుకోవడం, క్రాప్ చేయడం ఇవన్నీ అవసరం లేదు. నేను యూస్ చేసే ప్రతి వీడియోలో ఈ క్లిప్ ని నేను ఎక్కువగా వాడతాను మీరు అనుకుంటే ఖచ్చితంగా దీన్ని మనం ట్రాన్స్పరెంట్ వీడియోగా అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అదేంది బ్రో అలా కూడా ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ట్రాన్స్పరెంట్ వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే, ఇదేంది బ్రో ఒక క్లిప్పే కనబడుతుంది అంటే ఇది నెక్స్ట్ లో ఉంది, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే లోపల ఉన్న 2 క్లిప్స్ అనమాట. మీకు కావాలంటే ఈ ఐ ఐకాన్ ని ఎనేబుల్ చేసి డిసేబుల్ చేసి చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. దీన్ని క్యాన్సిల్ చేస్తాను. నౌ ఈ క్లిప్ నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాను, దానికోసం సెలెక్ట్ చేసి ఇన్ అండ్ అవుట్ అయితే ఇచ్చేయండి, Ctrl+M. మీరు అనుకోవచ్చు H.264 వాడితే సరిపోద్ది కదా బ్రో ఎడా అనుకుంటే మాత్రం అది పప్పులో కాలేసినట్టే. ఒకవేళ మీరు చేసినా చూపిస్తాను దాన్ని కూడా మీకు. H.264 యూస్ చేసి మీరు యూట్యూబ్ ఫార్మాట్ అంటున్నారు కదా, యూట్యూబ్ ఫార్మాట్ ని ఫుల్ HD సెలెక్ట్ చేసి లొకేషన్ ఇదే యూజ్ మాక్సిమం రెండర్ క్వాలిటీ యూస్ ప్రివ్యూ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ కొట్టాను అనుకోండి. నా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఒకసారి అయితే అవుట్పుట్ చూద్దాం దీన్ని డైరెక్ట్ గా నేను ప్రీమియర్ ప్రో లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఇక్కడైతే కనబడుతుంది కదా, ఏంది బ్రో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ గానే ఉంది కదా, దీంట్లో వాడుకోవచ్చు మనం అనుకుంటే మీకు చూపిస్తాను. కింద ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను, క్లిప్ అయితే ఉంది కదా దీనిపైన మనం ఇది యాడ్ చేద్దాం. సో దీని కింద లేయర్ ని అయితే క్లియర్ చేసి నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా ఓవర్ రైట్ అయితే చేసేసింది. మన పైన క్లిప్ కనబడుతుంది, కింద ఉన్న స్టాక్ ఫుటేజ్ అయితే కనబడట్లేదు. సో దానికోసం నేను మీకు క్లారిటీ కోసం కనబడట్లేదు అంటున్నాను కాబట్టి ఇక్కడ నేను డిసేబుల్ చేస్తాను, ఎనేబుల్ లో ఉంది కాబట్టి. మీకు క్లారిటీ వచ్చిందా? సో మళ్ళీ నేను ఎనేబుల్ చేస్తాను. సో ఓవర్ రైట్ అయిపోయింది, అంటే ఇది పైన బ్లాక్ స్క్రీన్ మీద అప్లై అయింది అనమాట. మీరు అనొచ్చు క్రాప్ ని యూస్ చేసి క్రాప్ చేయొచ్చు కదా బ్రో దీన్ని డూప్లికేట్ చేసి అంటే మాత్రం దీని యాక్షన్స్ అయితే చూడండి, ఇది మూవ్మెంట్ ఇస్తుంది, సేమ్ లైక్ ఫైర్ కూడా మూవ్మెంట్ ఇస్తుంది. అది కట్ చేయాలంటే మనకి చాలా టైం తీసుకుంటది అండ్ ప్రాపర్ గా వస్తుంది అని చెప్పి కూడా గ్యారంటీ లేదు. సో ఈ కేసెస్ లో మనం దీన్ని ఫస్ట్ డిలీట్ చేసేసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి Ctrl+M అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్టెడ్ సీక్వెన్స్ అయితే వచ్చి ఉంటది ఇక్కడికి. డైరెక్ట్ ఇక్కడ ఫార్మాట్ లో కిందకు వస్తే
క్విక్ టైం అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే కింద ప్రీసెట్ అయితే వస్తుంది. ఈ ప్రీసెట్ లో మీరు గోప్రో సినిఫామ్ అయితే ఉంది కదా, RGB 12 బిట్ విత్ ఆల్ఫా అయితే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే ఒకసారి ఈ అవుట్పుట్ సమరీ కూడా చెక్ చేసుకోండి. మీరు అవుట్పుట్ లొకేషన్ కూడా ఇచ్చేయండి విత్ నేమ్ తో. అండ్ మనకి ఎక్స్పోర్ట్ వీడియో ప్లస్ ఆడియో రెండు కావాలి కాబట్టి మనం రెండు అయితే ఆన్ చేసుకున్నాం. మన దాంట్లో ఆడియో లేదు, అయినా కానీ పర్వాలేదు, వదిలేయండి దాన్ని డిఫాల్ట్ గా. సో ఇక్కడ కూడా వీడియో కోడ్ లో కూడా గోప్రో సినిఫామ్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది, వదిలేయండి. కిందకి రాగానే బేసిక్ వీడియో సెట్టింగ్స్ లో ఈ క్వాలిటీ వచ్చి 4 అయితే ఉంది. దీన్ని అయితే లెవెల్ పెంచండి ఫుల్ గా, 5 అయితే వస్తుంది. ఇంకేం చేంజెస్ అయితే చేయబాకండి. మాక్సిమం రెండర్ క్వాలిటీ చెక్ మార్క్ చేసుకొని యూస్ ప్రివ్యూ చెక్ మార్క్ చేసుకొని డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ కొట్టేయండి. ఇక్కడ సేమ్ నేమ్ తో నాకు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది అని చూపిస్తుంది. సో నేను క్లోజ్ చేసి నేను బాయ్ అని చెప్పి నేమ్ ఇస్తాను. అండ్ నౌ ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ కొడుతున్నాను. మన వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. ఓకే క్లిక్ చేసి ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం అనమాట. ముందు ఈ క్లిప్స్ ని ఇక్కడ నుంచి తీసేద్దాం. క్లియర్ ఇన్ అండ్ అవుట్ సెలెక్షన్ చేసిన దాన్ని డిలీట్ చేస్తున్నాను. ముందు నా ఫైల్స్ లో నుంచి తెచ్చుకుంటాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తే నేను బాయ్ అనే నేమ్ తో నేను సేవ్ చేశాను కదా, దీన్ని అయితే డైరెక్ట్ ప్రీమియర్ ప్రోలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. సార్ ప్రివ్యూ చూస్తే సేమ్ ప్రివ్యూ అయితే కనబడుతుంది. ఎటువంటి చేంజెస్ అయితే కనబడట్లేదు MP4 కి దీనికి. సో ఇప్పుడు ఒక స్టాక్ ఫుటేజ్ అయితే యాడ్ చేద్దాం కింద. సో మన క్లారిటీ వచ్చేస్తుంది. ఒక స్టాక్ ఫుటేజ్ ని యాడ్ చేసి చూద్దాం, మన క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మన స్టాక్ ఫుటేజ్ అయితే ప్లే అవుతుంది. అండ్ నౌ దీన్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. దీనిపైన చూసారా మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బ్లాక్ కలర్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో దీని ట్రాన్స్పరెంట్ వీడియోని ఎక్స్పోర్ట్ చేసే పద్ధతి ఇదనమాట. మీరు డైరెక్ట్ MP4 కాకుండా క్విక్ టైమ్ యూస్ చేస్తే MOV ఫైల్ అయితే క్రియేట్ అవ్వద్ది. ఇక్కడ కనిపిస్తుంది కదా, boy.mov ఫైల్ ఎక్స్టెన్షన్ తో అయితే క్రియేట్ అవ్వద్ది. సో అప్పుడు మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు మీ వీడియోస్ లో. కానీ నేను ప్లే చేస్తే చూడండి, బ్యాక్గ్రౌండ్ లో మన స్టాక్ ఫుటేజ్ దాంతో పాటే పైన మనం వేసిన గ్రీన్ స్క్రీన్ ఎలిమెంట్స్ ని కూడా రన్ అవుతుంది. ఇది మనకు కావాలంటే ఏ వీడియోలో కావాలంటే ఆ వీడియోలోకి అయితే పెట్టుకోవచ్చు అనమాట. పైన ప్లేస్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మనకు ప్లే అయిపోద్ది అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూట్యూబ్ కోసం ఒక బెస్ట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ని మీరు గెయిన్ చేసుకున్నారు అనుకుంటున్నాను. వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. OBS లో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో అయితే ఇక్కడ కనబడతా ఉంటుంది. సో ఆ వీడియోలోకి అయితే వచ్చేయండి, నేను అక్కడ కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే క్రియేటివ్. బై ఫర్ నౌ. ఐ సీ యూ మై నెక్స్ట్ వన్.